ఫేస్ టు ఫేస్కు స్వాగతం. 100 రోజుల తమ పాలనకు రెఫరెండం అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ లోక్సభ ఎన్నికల్లో రాబోయే ఫలితాలే తమ పాలనకు అద్దం పడుతుందని ఆయన పదే పదే చెప్తున్నారు. ఈ అంశాలు మనతో మాట్లాడడానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు ఉన్నారు. షబ్బీర్ అలీ గారు, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విశ్వాసంతో అంటున్నారు మా పాలనకు రెఫరెండం కాబోతుంది లోక్సభ ఎన్నికల్లో అని చెప్తున్నారు? ఇంకా మీరు 6 గ్యారెంటీలు అమలు చేసే దిశగానే మీ ప్రభుత్వం కొనసాగుతుంది. మిత్రమా, రేవంత్ రెడ్డి గారు 2 years నుంచే అంటున్నారు. ఎవ్వరు నమ్మలేదు, ఏ ఛానల్ నమ్మలేదు, మా కాంగ్రెస్ నాయకులు కూడా నమ్మలేదు. మాకు 75 seats వస్తాయి కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో, నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నా 9th December అని డేట్ డిసైడ్ చేసిన ఒక ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ అప్పుడు ముఖ్యమంత్రి లేడు, కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఓపెన్గా డేట్ కూడా అనౌన్స్ చేశాను. 9th December నేను ఓత్ తీసుకుంటున్నా, సీఎం ఎవడైతే మా పార్టీ డిసైడ్ చేస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ సీఎంగా కాబోతుంది అని ఎంత కాన్ఫిడెన్స్గా అన్నాడు. కానీ గ్రేటర్ హైదరాబాద్లో మేము అనుకున్నంత సీట్ రాలేనందువలన మా గోల్ 75 బదులు మేము 65కే ఆగిపోయినాం. ఇవాళ కూడా ఆయన అంటున్నారు మేము అవుట్ ఆఫ్ 17 seatsలో 13 నుంచి 14 seats కంపల్సరీగా వస్తాయి అని ఏ జ్యోతిషం అంటున్నారో అది 100% నాకు కూడా పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు ఏది చెప్పినారో నేను ఇంకొక సీట్ ఇంకా ఎక్కువనే చెప్తున్నా, తక్కువ మాత్రం కాదు. కానీ 100 రోజుల్లో మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇవన్నీ కూడా ఇంకా అమలు కాలేదు. ఎట్లా ప్రజలు విశ్వసించాలి మిమ్మల్ని? మీరు చేసిన వాగ్దానాలు మీరు అమలు చేయనప్పుడు ఎట్లా విశ్వసించాలి? చూడండి, 100 days ఇంకా కాలే, ఇంకా టైం ఉంది. ఇంకా 5 రోజులు కావాలి, 5 కానీ 5 గంటలు కానీ ఇంకా టైం ఉంది. మేము ఆల్రెడీ 6 గ్యారంటీలకు వెళ్ళి మీకు తెలుసు 4 గ్యారంటీలు 100% పూర్తి చేసినాం. గ్యారంటీలో కొన్ని లేని కూడా పూర్తి చేస్తున్నాం. దాంతో సహా మొదటి తారీఖు నాడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కు శాలరీస్ ఇస్తున్నాం, గ్రీన్ ఛానల్లో స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఇవి అన్నీ కూడా ఎంత ధైర్యం కావాలా? ఖజానా 7 లక్షల కోట్ల రూపాయలు ఖజానా ఖాళీ ఉంది. మేము కేసీఆర్కి ఇచ్చేటప్పుడు 10,000 కోట్ల రూపాయలు సిలక్ ఇచ్చినాం. కేసీఆర్ గారు బంగారం తెలంగాణ ఇగో తీసుకో అని బంగారం ఇచ్చినాం. కేసీఆర్ మాకు పోయేటప్పుడు 7 లక్షల కోట్ల అప్పు ఇచ్చి చిప్పా ఇచ్చిండు మా చేతికి, ఇగో తెలంగాణ డెవలప్మెంట్కి 7 లక్షల కోట్ల రూపాయలు చిప్ప మోయినరా బాబు మీరు అని మాకు మోయింది. మేమేమి ఇచ్చినాం? బంగారం ఇచ్చినాం, 10 కోట్ల రూపాయలు సిలక్. ఎంత డిఫరెన్స్ ఉంది ఇద్దరు పాలనలో. అలాంటి దానికి 7 లక్షల మైనస్కి ఇలా 3 నెలల నుంచి ఎగ్జాక్ట్ ఫస్ట్ నెల 5 తారీఖు ఇచ్చినాం. తర్వాత ఫస్ట్కే సాలరీ అందరికీ ఎంప్లాయీస్కి ఇస్తున్నాం. తర్వాత 6లో 5 గ్యారెంటీ ఇచ్చినాం. ఇవాళ రేపు నీకు ఇంకో హౌసింగ్ గ్యారెంటీ స్టార్ట్ అయిపోతున్నది, ఇంకొక గ్యారెంటీ మిగులుతుంది. అది కూడా కొంచెం ఫైనాన్స్ బాగానే అది కూడా పెడతాము. కేసీఆర్ తిరిగా మేము మోసం చేసే పార్టీ కాదు. కానీ మీకు ముందు తెలుసు అప్పులు ఉన్నాయని తెలుసు, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మీరు పదే పదే ప్రచారం చేశారు. ఇవన్నీ తెలిసి హామీలు ఇచ్చారు కదా. ఇంత మోసం అనుకోలేదు. మేమంతా 4,60,60 కోట్లు 4 లక్షల మీదనే ఉన్నాం మేము. కానీ అసలు లెక్క చేస్తే 7 లక్షల కోట్లు మేము కాదు, ఇది కాగంటుంది ఫైనాన్స్ గవర్నమెంట్ వైట్ పేపర్ ద్వారా డిపార్ట్మెంట్ అంటుంది. అప్పుడే అపోజిషన్గా మేము ఏది చెప్పినా నడుస్తుంది. ఎస్, అప్పుడు మేము చెప్పినాం 4 కోట్లనే మేము అంచనా వేసుకున్నాం. కానీ ఈడ చూస్తే డబల్ వెళ్ళింది కదా, 7 కోట్లు వెళ్ళింది. మరి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పును తీయాలా? ఇవాళ మీకు జిఎస్టీ మంచి వార్తయింది. ఫస్ట్ నెల 100 కోట్లు పెంచినాం, 2వ నెలలో 200 వచ్చినాయి. ఈ నెల 300 కోట్ల రూపాయలు మనకు జిఎస్టీ వచ్చింది. దాదాపు ఈ మార్చ్ ఎండింగ్ వరకు 500 కోట్ల రూపాయలు జిఎస్టీ దొంగతనం చేస్తున్నారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టానిక్ అలాంటి ఇంపోర్టెడ్ విస్కీ, బియర్, సిగరెట్ల కంపెనీ వాళ్ళు 100 కోట్లు జిఎస్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఆయన పార్టీ సభ్యులు ముంచేసారు. నిండా ముంచేసారు. వాళ్ళకు జైళ్ళలో పెడితే జైళ్ళు ఫుల్ అయిపోతాయి. కానీ మీరు ఆ దిశగా ఏం ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తలేదు. మీరు ఎన్నికల ప్రచారంలో వాడి వేడిగా విమర్శలు చేశారు, జైలుకు పంపిస్తామన్నారు, అవినీతి అంతున్నారు. ఇదిగో రేపు మళ్ళా మీరే అంటారు మీడియా వాళ్ళు రివెంజ్ తీసుకుంటుంది ప్రభుత్వం అంట. మొత్తం ఆధారాలతో మాకు ఇంకా 100 దినాలు కూడా పూర్తి కాలేదు. కానీ శిక్ష ఎవరెవరికి ఇవ్వాలనో దాంతో ముందుగా రెవెన్యూ కలెక్ట్ చేసుకోవాలా, డబ్బులు వసూలు చేయాలా. డబ్బులు ఉంటేనే ప్రభుత్వం నడుస్తుంది.
మరి కొత్త అప్పుల మీద ఆధారపడే బదులు మనం సెల్ఫ్ కాళ్ళ మీద నిలబడాలి. గవర్నమెంట్ నిలబడాలంటే మన ఫైనాన్సెస్ రిసోర్సెస్ను పెంచాలా, కేంద్ర ప్రభుత్వం డబ్బులు కొన్ని తీసుకురావాలా. ఎగ్జాంపుల్గా నేను ఎనర్జీ మినిస్టర్గా ఉన్నప్పుడు నాకు అప్పుడున్న వైఎస్ రాజశేఖర్ గారు, షబీర్ మనము మన కాళ్ళ మీద నిలబడదాం, ఎప్పటివరకు బయట కరెంట్ కొందాం, మనం థర్మల్ పవర్ స్టేషన్ పెంచుదాం, మనకు అంటే డబ్బులు కావాలి, డబ్బులు ఢిల్లీకి పో, మనం ఆర్ఈసి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రాజు గ్రామీణ విద్యుత్కరణ యోజనతో 3,500 కోట్లు ఫ్రీ గ్రాంట్ పట్టుకొచ్చి ఇవాళ మాకు ఏ ప్రాజెక్ట్స్ వచ్చినాయి మాదే. కానీ కేసీఆర్ దాంట్లో ఒకటి భద్రాద్రిలో వచ్చింది 276 ఇస్తారు. దాని తర్వాత భద్రాద్రి లేదు, యాదాద్రి లేదు, ఏది లేదు. మీరు గతంలో పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడే రైతులకు ఉచిత విద్యుత్ హామీ అమలైంది. ఇప్పుడు చూస్తున్నారు, కాంగ్రెస్ వస్తే కరువు వచ్చింది, కరెంటు లేదు, కాంగ్రెస్ వస్తే కరెంటు లేదు, కరెంటు పోతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పుడు కరువుకు మాకు సంబంధం లేదు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వర్షాలు పడింది. మేము వచ్చి డిసెంబర్ కదనే, వర్షాలు ఎప్పుడు పడతాయి? జూన్ నుంచి మొదలు పెట్టుకుంటే సెప్టెంబర్ వరకు. వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళ వర్షాలు వాళ్ళ గవర్నమెంట్ రాకుండా మేమేట బాధ్యత అవుతాం. నెక్స్ట్ ఇయర్లో ఏమైనా వస్తే అగో కరువు వచ్చిందంటే మీరు నమ్ముతాం. కానీ డిసెంబర్ మాకు వచ్చింది గవర్నమెంట్ డిసెంబర్ 7కు, డిసెంబర్ 3 కరువు కూడా అంటగట్టారా మీకు? అప్పులతో పాటు కరువు కూడా, అది కూడా కరువు మాకే అంటగడుతున్నారు. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే కనీసం పెళ్ళి అయితే 9 నెలలు 10 నెలలు ఆగాలి ఆ పిల్లలు పుట్టాలంటే. అరే నీ అమ్మ మా పెళ్ళే కాలేదు, ఇప్పుడే ఇదేంది అదేంది మొత్తుకుంటూనే ఉన్నారు. వాళ్ళకి ఏమైనా సిగ్గు శరం ఉందా కేటీఆర్ గారికి కానీ ఆ పార్టీ వాళ్ళకు? అరే నిండా మా ప్రాజెక్టు కాళేశ్వరంలో 3 బ్యారేజెస్ మనకు కొంగిపోయినాయి అని తెలిసిపోయింది. ఇంకా పోయి చూడతందుకు పోతే వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు మా పార్టీ పిచ్చిదైంది షబీర్ భాయ్, ఏం చేయాలా పొమ్మంటే సగం మంది పోయి సగం మంది పోలేదు. వాళ్ళే అంటున్నారు, ఓపెన్గా కనిపిస్తున్నది, కంప్లీట్గా రిమూవ్ చేసేయాలి ఆ బ్యారేజ్ను. ఆ బ్యారేజ్ రిమూవ్ చేసిన తర్వాతనే కట్టాలంటున్నారు. ఆ 1,00,000 కోట్లు ఎవరి పైసలు? జాగీరా కేసీఆర్ నీది? ఎందుకంటే జియాలజికల్ రిపోర్ట్ వచ్చే వారికి వెయిట్ చేయాలి, తొందరగా కట్టండి నా బాపుకే జాగీరే తుమారా, కట్టు అన్నాం. ఇప్పుడు ఏమైంది? ఆ జియాలజికల్ రిపోర్ట్ ఇప్పుడు వచ్చిండ్రు. ఇలా మేమే ఎక్కడ కనలే కదా కాగంటుంది, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు అంటున్నారు, నేషనల్ టీం వచ్చి చెప్తున్నది. ఇవి అందరికీ మేమే నేర్పించినామా? లేకుంటే మేము వచ్చి మా గవర్నమెంట్లో వచ్చినాక మీరే ఏమైనా బాములు విములు బట్టి చేసారు అన్నట్టు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే లక్కీలీ అది మొత్తం పడిపోయింది. లేకుంటే అంతా మా మీద వేస్తుండే వాళ్ళు. ఈ బ్యారేజ్లు కూడా ఏమో చేసారు కాంగ్రెస్ వాళ్ళు అంటే అందులో ఒక 10-15 అరే ఏమైనా కాంగ్రెస్ వాళ్ళే కొంచెం కరాంగా బాబు, లేకుంటే ఇట్లా అవుతుంది. కానీ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఎందుకంటే కింద కోల్ మైన్స్ ఉన్నాయి, కోల్ మైన్స్ మీద వేస్తే నీళ్ళు ఎన్ని దినాలు పోతూ ఉంటే అది లోపలికి పోతూ ఉంటుంది, అది అయిపోయి దాంట్లో లోపల ఆ బ్యారేజ్ దిగిపోతున్నాయి. దానికి ఏంటంటే 3-4 ఇయర్స్ పడుతుంది రీసెర్చ్ చేసేందుకు. ఈయనకేముండే తొందర పైసే లావు. ఇవాళ రిచెస్ట్ బీజేపీ తర్వాత పొలిటికల్ పార్టీలో రిచెస్ట్ పార్టీ ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. కంట్రీలో బీజేపీ తర్వాత 2,000 కోట్ల రూపాయలు నగదు ఉంది కేసీఆర్ దగ్గర. ఇంకా వైట్ మనీ ఆయన పార్టీ నిధులు ఓకే. ఇక ఆయన దగ్గర ఎంత ఉన్నాయి, ఇక నువ్వే అందాజా పెట్టు. కానీ కాళేశ్వరం విషయంలో బీజేపీ ఆరోపిస్తుంది, ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉన్నారు, యాక్షన్ తీసుకుంటున్నారు, తీసుకోలేదు. ఇదంతా వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నడుస్తుంది, ఒక ఒప్పందం ప్రకారం నడుస్తుందని ఆరోపిస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ఏం చేశారు? ఇప్పుడు జైలుకి ఇస్తారు. మోదీ గారు ప్రధానమంత్రి, ఆయన చేతిలో ఏజెన్సీలు అన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి. హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా చెప్పిపోయాయి, अभी कुछ ही देर में यहाँ के चीफ मिनिस्टर को और यहाँ कालेश्वरम में जो करप्शन हुआ हम जेल डालेंगे అన్నాడు. ఆయన చెప్పిండు, బండి సంజయ్ చెప్పిండు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వచ్చి చెప్పినారు. ఇక వాళ్ళే చేయలేక మేము వచ్చి ఇంకా 90 దినాలు కూడా కాలే మేము ఏం చేసినాం అంటే, ఆధారాలు లేకుంటే రేపు మీడియా కానీ ఇతర వాళ్ళు అంటారు ఏం ఆధారం లేకుండా మేము పక్కడబందీగా చేస్తున్నాం. నేషనల్ వాయిస్, డ్యామ్ సెక్యూరిటీ వాయిస్ అన్ని ఏజెన్సీస్ ద్వారా రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే చేస్తాం. మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. ఈ వర్గాలకు మీ వైపు నుంచి ఏం చేయాలనుకుంటున్నారు? ఒక ప్రణాళిక ఏమైనా ఉందా? ఈ వర్గాలు గత ప్రభుత్వం పట్టించుకోలేదని పదే చెప్తున్నారు, ఏం చేయబోతున్నారు ఈ వర్గాలు? నంబర్ 1
మేము ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం కలిసి దాదాపు 1000 వరకు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇది కాకుండా గవర్నమెంట్ లెవెల్లో పాఠశాలలు ఉన్నాయి. గురుకుల పాఠశాలలు కొంచెం మంచిగా ఉంది, కానీ గవర్నమెంట్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని పాఠశాలలో మన సమస్యలు బాగున్నాయి. వాళ్ళ దగ్గర సరి అయిన చదువు చెప్పే స్టాఫ్ లేదు, అకామిడేషన్ లేదు, రూమ్ సరిగా లేదు. ముఖ్యంగా మా గర్ల్స్ స్కూల్స్లో కానీ జూనియర్ కళాశాలలో బాత్రూమ్స్ లేవు, తాగే నీళ్ళు లేదు. ఇవన్నీ ఎట్లా చేయాలనుకొని సీఎం గారు రేపు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 10 కోట్లు ఇచ్చినప్పుడు 2 crores ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మీరు ఓన్లీ స్కూల్స్లో మైనర్ రిపేర్స్, వాష్రూమ్స్, బాత్రూమ్స్ అండ్ అడిషనల్ రూమ్స్ ఉంటే గట్టిమని 2 crores ఇచ్చినారు. ఎవ్రీ కాన్స్టిట్యున్సీ అంటే ఒక కాన్స్టిట్యున్సీకి 2 లక్షలు ఇచ్చిన ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఇచ్చేసిన 100 ఈ స్కూల్స్లలో మనం రిపేరింగ్ చేసుకోవచ్చు. అదొకటి. రెండోది స్కాలర్షిప్ 3 సంవత్సరాల నుంచి రావడం లేదు. ఫీజు దానికి గ్రీన్ ఛానల్ పెట్టేస్తున్నాం. ఓకే. ఇక ఏది ఎవరికి అడగదు, ఆటోమేటిక్ పైసలు వస్తూనే ఉంటాయి. ఫుడ్ కూడా ఇప్పుడు ఫుడ్ బిల్ 3 నెలలు రాలేదని కొందరు గుడ్లు బంద్ చేస్తున్నారు, కొన్ని వెజిటేబుల్ బంద్ చేస్తున్నారు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళని కూడా ఈ ఫుడ్ బిల్ ఏది ఉన్నదో అది ఇమ్మీడియట్లీగా గ్రీన్ ఛానల్లో ఎవ్రీ నెల అది బిల్ జనరేట్ కాగానే పైసలు వచ్చేయాలి. ఆ టైప్లో చేస్తున్నాం. దాని తర్వాత ఒక న్యూ కాన్సెప్ట్ తెచ్చి నిజమైన సెక్యులరిజంతో 4 గురుకుల పాఠశాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఒకటే కాంపౌండ్లో 20 నుంచి 25 acre లైన్, 4 మూలలో 4, 5వ తరగతి నుంచి అప్ టు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్ వరకు, మధ్యలో గ్రౌండ్స్. 4 పిల్లలు వచ్చి ఆడుకోవాలా, పాడుకోవాలా, నేషనలిజం బిల్డప్ కావాలా అని న్యూ కాన్సెప్ట్తో ఫస్ట్ ఒక కాలేజ్కు మనము కొడంగల్లో ఫౌండేషన్ పెట్టినాం. 25 ఎకరాల మీద 4 రెసిడెన్షియల్ స్కూల్, దాని బడ్జెట్ ఆల్సో 35 crores రూపీస్, 35 కోట్ల రూపాయలతో ఆ కాలేజెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గజ్వేల్ నియోజకవర్గానికి ఎక్కువ ఫండ్, గజ్వేల్ డెవలప్మెంట్ బోర్డు పెట్టుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి కొడంగల్కు డెవలప్మెంట్ బోర్డు పెట్టుకున్నారు. సిరిసిల్ల, సిద్దిపేట కేవలం ముఖ్యమంత్రి తనయుడు, ముఖ్యమంత్రి బంధువులు ఉన్న నియోజకవర్గాలకే ఎక్కువ అభివృద్ధి జరిగిందని మీరు కూడా గతంలో ఆరోపించిన సందర్భాలు. ఇప్పుడు మీరు అదే తరహాలో మళ్ళీ కొడంగల్ అభివృద్ధి వైపే ఎక్కువ వెళ్తున్నారు. కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక కాన్స్టిట్యున్సీకి పోయినప్పుడు కొన్ని ఇవ్వాలి కదా, ఓటర్స్ కదా. అది ఏమన్నారు ఫస్ట్, అది మోడల్గా ప్రారంభం ఇచ్చి అది ఒకటే శాంక్షన్ చేయలే. శాంక్షన్ మనం 17 పార్లమెంట్లో 17 చేసినాం. 17 నియోజకవర్గ పార్లమెంట్లో 17 ఇస్తూ పైలట్ ప్రాజెక్ట్గా కొడంగల్. ఇది ఒక్కటే అనడం లేదు, గజ్వేలు డెవలప్మెంట్ బోర్డు, ఇప్పుడు కొడంగల్ డెవలప్మెంట్ బోర్డు, ఈ బోర్డులు వేస్తున్నారు. ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆ నియోజకవర్గానికి మాత్రమే ఎక్కువగా నిధులు కేటాయించారు. మిగతా నియోజకవర్గాలకు కాకి ముద్దు ఉంటుంది, కొంచెం పార్షాలిటీస్ కొద్దిగా ఉంటుంది. నో అని నేను చెప్పలేను. ఇవాళ హైదరాబాద్లో ఒక డబుల్ డెక్కర్ కారిడార్ ఉంది, కానీ నా పుట్టిన గ్రామం కాబట్టి ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ ఇనాగరేషన్ అంటే అది వదిలి ఇడికి వచ్చిన అంటే ప్రేమ ఆ గడ్డ మీద అది ఉంటుంది సాధారణంగా. మరి ఎస్ అన్నా నో అన్నా ఆ ప్రేమ ఉంటుంది. మీరు గతంలో ఓల్డ్ సిటీకి పోతే మీ మీద దాడులైనాయి, ఎంఐఎంకి సంబంధించిన నేతలే దాడులు చేశారు. కానీ నిన్న చూశాను, నిన్న పోతే చాలా ఆప్యాయంగా అసౌద్దీన్ గారు మీరు కౌగిలించుకుంటున్న పరిస్థితి కనిపించింది. మీరు వాళ్ళ దగ్గర అయ్యారా, వాళ్ళని మీరు దగ్గర తీర్చుకున్నారా? చూడండి, ఏ శరీరం ఒక తెలంగాణ ఒక శరీరం, ఒక భాగం నెగ్లెక్ట్ చేస్తే ఆ హ్యాండిక్యాప్ అయిపోతాం. రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏముంది అంటే, ఓల్డ్ సిటీలో ఓన్లీ ఒక మతంలో ఉండరు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. గురుద్వారాస్ ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. ఒక కుల మతానికి వాళ్ళు లేరు. ఓల్డ్ సిటీ ఈజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో రికగ్నైజ్డ్ బై చార్మినార్ ద్వారా, మక్కా మస్జిద్ ద్వారా, అక్కడ ఉన్న కబూతరం ఖానా అలాంటి దానితోనే ఉంది. అక్కడ మాదన్న టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ వల్లనే హైదరాబాద్ గుర్తింపు. ఆ హైదరాబాద్కు మనము ట్రైన్ తీసుకుపోకుండా, మెట్రో ట్రైన్ మనమేమో ఇక్కడ మాధవపూర్ నుంచి తీసుకుపోతే ఎవరు ఎక్కేటోళ్ళు ఉన్నారా? నేను అది కాదు, ఎంఐఎంకి సంబంధించి అదే దానికి ఎస్, అది ఓల్డ్ సిటీ డెవలప్ కావాలన్నప్పుడు
ఎంఐఎం వాళ్ళు ఎంపీ 7 ఎమ్మెల్యేస్ ఉన్నారు, 2 ఎమ్మెల్సీస్ ఉన్నారు, వాళ్ళను కూడా ఈ డెవలప్మెంట్లో కొంచెం తీసుకుపోదాం అని సీఎం గారు అసెంబ్లీలో ఫైటింగ్ వచ్చేప్పుడు ఫైటింగ్ చేసినాడు. ఎగ్జాంపుల్గా వాళ్ళు ఏదేదో మాట్లాడుతుందుకు పోతే తుమ్ లోగ్ ముసల్మానోకి గుత్తేదారు రహీ హోతే అది కూడా వార్న్ చేసేది చేసినాం. డెవలప్మెంట్లో వాళ్ళకు సపోర్ట్ కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే రేపు ల్యాండ్ అక్విజిషన్ కావాలా, బిల్డింగ్లు కూలగొట్టాలా, మూసీలుగా క్లియర్ కావాలా, వాళ్ళ సహకారం కావాలి. అందు గురించి ఏమన్నారు నిన్న కూడా స్పీచ్లో, ఎస్ ఎలక్షన్లో మేము గట్టి ప్రయత్నం చేసి మీకు ఓడగొట్టాలా, మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే మాకు ఓడగొట్టాలా, కానీ ప్రజలు మాకు ఆయన సద్ కూడా అన్నాడు, ఎస్ మేము ఓడగొట్టే మీ ప్రయత్నం చేశాను కానీ ప్రజలు మైండేట్ మీకు ఇచ్చినారు 5 సంవత్సరాలు, కాబట్టి ప్రజల మైండేట్కి మేము గౌరవం ఇచ్చి మీకు సపోర్ట్ చేస్తామని ఆయన డిక్లేర్ చేసిండు. కానీ ఇద్దరు కూడా అన్నారు మేము ట్రై చేసాం మీకు ఓడగొట్టాలా, వాళ్ళు ట్రై చేసి మాకు ఓడగొట్టాలా, బట్ పబ్లిక్ మ్యాండేట్కు మేము సపోర్ట్ వస్తున్నాం. వాట్ ఈస్ రాంగ్? ఓకే, సెక్యులర్ పదవిని మీరు పదే ఇప్పుడు కూడా వాడారు. మీ జిల్లాకు సంబంధించిన ఎంపీ అరవింద్ మాత్రం అసలు సెక్యులర్ అనే పదం నాకు నచ్చదు, భారతదేశాన్ని హిందూ దేశంగా చేయాలి, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 3 ముక్కలు చేసింది, ఆ పాపం ఇంకా పోలేదు అని అంటున్నాడు. వాళ్ళ నాయనకు అడుగుమను దాని జవాబు ఫస్ట్. వాళ్ళ నాయన ఇచ్చినాక నేను ఇస్తాను, నేను చిన్నాయన అవుతా అతనికి. డి శ్రీనివాస్ గారికి అడుగుమను, ఆయన పుట్టింది శ్రీనివాస్ గారి ఇంట్లో కాంగ్రెస్, ఆయన పెద్దగా అయింది వాళ్ళ నాయన పిసిసి ప్రెసిడెంట్ మంత్రి ఉన్నప్పుడు అలానే పుట్టిండు, వాళ్ళ పైసలతో పెద్దగా ఆయననే పెళ్లి చేసి ఇచ్చిండు, అంతా ఆయనదే ఉన్నది. 5 సంవత్సరాలు కూడా కాలేను బీజేపీలో చేరి, ఇప్పుడు పెద్ద మాట్లాడితే ఎట్లనే నీ డిఎన్ఏ కొంచెం చెక్ చేసుకో, మీ నాయనదేనా ఉంటే అట్లా మాట్లాడతావాను? కాంగ్రెస్ ఇంట్లో పుట్టి కాంగ్రెస్ అంతా నీ తండ్రి జీవితం అంతా కాంగ్రెస్లో ఉండి ఇవాళ ఆ డబ్బులతో చదివి చేసి పెద్దగా ఇలా కాంగ్రెస్ ముక్కలు చేసింది, చరిత్ర మాట్లాడతా, పండిత్ నెహ్రూతో మాట్లాడతా అంటే నువ్వు నీ స్థాయితోని మాట్లాడు బిడ్డ. పసుపు బోర్డు తీసుకొచ్చాను, ఇచ్చిన హామీని ప్రజలకు ఇచ్చి నిరూపించాను అని చెప్తున్నాడు. దానికి పసుపు బోర్డు వచ్చిందా? గాలిలో ఉన్నది, మోదీ గారి అరవింద్ గారి మధ్యలో గాలిలో ఉన్నది అది. కానీ స్పైసెస్ బోర్డు 4 సంవత్సరాలుగా నడుస్తుంది, ఈరోజు పసుపు ధరలు పెరగడానికి కారణం నేనని చెప్తున్నాడు ఆయన. సరే, వట్టి పసుపుతోనే కాదు, నువ్వు నిజామాబాద్ జిల్లాలో ఏం డెవలప్ చేసినావు? మేము మధు యాచ్కి ఉన్నప్పుడు మేము పాస్పోర్ట్ ఆఫీస్ తెచ్చినాం, బ్రాడ్ గేజ్ మీటర్ గేజ్కు బ్రాడ్ గేజ్ చేసినాం, తెలంగాణ యూనివర్సిటీ తెచ్చినాం, మేము అక్కడ డ్రింకింగ్ వాటర్ తెచ్చినాం, కాళేశ్వరంకు ప్రాజెక్ట్ 2021 అలీసాగర్ నుంచి తాగేదీని నిజామాబాద్కు తెచ్చినాం, 100 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి తెచ్చినాం. కనీసం గ్రౌండ్ నువ్వు ఇండియా డబ్బు కనీసం ఇచ్చలో, ఇది బీఆర్ఎస్ పోని, నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మోదీ గారి నుంచి నిజామాబాద్ జిల్లాకు ఒక పై తెచ్చినావా? ఆ డ్రైనేజ్ వరకు ఆగి ఉన్నది, కనీసం ఆ డ్రైనేజ్కు కావాల్సినంత ఒక 200-300 కోట్లనే తెచ్చినావా మోదీ గారితో? ఏం చేయని వ్యక్తి ఏదో మతంతో లేకుంటే కులంతో మాట్లాడితే అది కాదు. మేము కూడా మీ నాయనతో ఒకటేసారి ఇద్దరం 89లో నేను డి శ్రీనివాస్ అన్న గారు ఒకటే దినం ఎమ్మెల్యే అయినాం, 89లో ఇద్దరం చెన్నారెడ్డి క్యాబినెట్లో ఒకటే దినం అయినాం. కాబట్టి నువ్వు నాకు డి శ్రీనివాస్ కొడుకు కాబట్టి నాకు కూడా భతీజా అవుతావు. మాట్లాడేటప్పుడు జర జాగ్రత్త. ఆకాశం మీద ఊదితే ఏమవుతుంది? ఆస్మాన్ పే తూకుతో ఆ ఊము మళ్ళీ మన మీద నచ్చి పడుతుంది. ఎస్, చెరుకు ఫ్యాక్టరీ విషయంలో మీరు మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతుంది. ఇది ప్రభుత్వానికి ఒక ప్లానింగ్ లేదు, రోడ్ మ్యాప్ లేదని చెప్తున్నాడు అరవింద్. ఆల్రెడీ కమిటీ వచ్చినాం, కమిటీ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో పోయింది. ఫార్మర్స్ మీటింగ్ ఇప్పటికే 2 మీటింగ్లు జరిగినాయి. ఫార్మర్స్ ముందుకు వస్తే మళ్ళీ మనము ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామన్నాము. చాలామంది క్రాప్ మార్చుకున్నారు. ఓకే, ఆ క్రాప్ మళ్ళీ మార్చాలా. కొందరు ప్యాడీకి పోయినారు, కొందరేమో ఇతర పంటలలో పోయినారు. ఒకప్పుడు ఈ కామారెడ్డిలో నీకు చెరుకు తప్ప వేరే పంటలు లేకుండే. నేను అప్పుడు పివి నరసింహారావుతో కొట్లాడి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ తెచ్చిన. కానీ ఇప్పుడు షుగర్ పెట్టుకుని బతుకుని ఆడుతున్నాం మేము. ఎందుకంటే వాళ్ళు ఫార్మర్స్ ఏ దాంట్లో బెనిఫిట్ ఉంది, ఇన్కమ్ దేంట్లో ఉంది అది చూస్తున్నారు. షుగర్ కేన్ ప్రైస్ మంచిగా పెంచుమను, మొలాసస్ ధర పెంచుమను, దాంతో కంపల్సరీగా చెరుకు ధర పెరిగితే ఫార్మర్స్ ప్యాటర్న్ చేంజ్ చేస్తారు. ఇది కేంద్రం బాధ్యత, కేంద్రంది అది.
మీరు అంటే షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి శాయశక్తుల కృషి చేస్తామని చెప్పారు. ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఏమైనా ఉందా షుగర్ ఫ్యాక్టరీ విషయంలో? ఇవన్నీ లైసెన్స్లు గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తే అయ్యేది కాదు. ఫార్మర్స్కు మోటివేషన్ చేయాలా, ఓకే, ఫార్మర్స్కు సిద్ధంగా చేయాలా, పంటల మార్పుకు మెంటల్లీ ప్రిపేర్ చేయాలా. దిస్ ఇస్ కొంచెం టైం పడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా చేస్తుంది. మేము బీఆర్ఎస్ బీజేపీ తీరుగా పానికే బుడబుడే నేహోతే 139 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ దేశంకు స్వతంత్రం ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము చెప్పింది చేస్తాం. 5 సంవత్సరాల గురించి మాకు ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా 100 దినాలు పూర్తి కాలే. అయింది. అరే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో చూడు, వీళ్ళకి అడ్రస్ అంతా గోల్ అయిపోతుంది. ఓకే, ఎందుకు షబ్బీర్ అలీ గారు కామారెడ్డి నుంచి నిజామాబాద్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఇది కేసీఆర్ గారికి మీరు కరెక్ట్ అడిగితే బాగుంటుంది. కేసీఆర్ మీకు గజ్వేల్ కాన్స్టిట్యున్సీ, మీ పాత కాన్స్టిట్యున్సీ సిద్దిపేట్, నీ కొడుకు కాన్స్టిట్యున్సీ సిరిసిల్ల, ఇన్ని పెట్టుకొని కామెడీకి ఏం సంబంధం అని వచ్చినవాను. ఆయన వస్తే మా హైకమాండ్ ఏమనేదంటే నువ్వు నిజామాబాద్కు పోయి ఈడ రేవంత్ రెడ్డి కాంటాక్ట్ చేస్తానని మా ముఖ్యమంత్రికి తెచ్చి దించారు. ఇక్కడ కామారెడ్డిలో పోటీ చేస్తే షబ్బీర్ అలీ గారు గెలిచేవారా? ఇక ఇప్పుడు రిజల్ట్ చూస్తే నేను 100% గెలిచేవాడిని. లోకల్ వాళ్ళిద్దరు నాన్ లోకల్ ఉండే, నేను లోకల్ అవుతుండే. కానీ ఆ టైంలో నిజామాబాద్ పొమ్మన్నారు హైకమాండ్. పోయినా ఇవాళ దాని గురించే కదా మళ్ళీ నాకు రీబర్త్గా మళ్ళీ అడ్వైజర్గా ఇచ్చి, ఎందుకంటే హైకమాండ్ పంపించింది కాబట్టి నేనైతే పోతా అని చెప్పలే. సచ్చినా బతికినా ఇన్ని ఉంటా అన్న. కానీ షబ్బీర్ అలీ గారు గతంలో మంత్రిగా చేసిన అపార అనుభవం ఉంది. చాలామంది క్యాబినెట్లో పనిచేసిన అనుభవం ఉంది. ఒక మంత్రిగా చూడాలని అనుకుంటారు చాలామంది ఈ ప్రాంత ప్రజలు. కానీ ప్రభుత్వ సలహాదారునిగానే చూస్తున్నారు. మీరు దీన్ని యాక్సెప్ట్ చేశారా, లేకపోతే బలవంతంగానే ప్రభుత్వ సలహాదారు పదవి ఇస్తున్నారా? ఎందుకంటే ఒక ముస్లిం కూడా గెలవలేదు, ఏం చేయాలా? కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు కాంటెస్ట్ చేసి అందరు ఓడిపోయారు. బీఆర్ఎస్ కనీసం బీఆర్ఎస్ పార్టీలో షకీల్ ఉంటే వాడు కూడా ఓడిపోయాడు. అంటే ఆల్ ముస్లిమే క్యాండిడేట్ లేనప్పుడు ఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది? నువ్వే రేపు గవర్నమెంట్ చౌదరి చైర్మన్ గారు కూడా కూర్చుంటే ఏం చేయలేరు. ఎందుకంటే అలా లేనేలేము. మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా తీసుకునే అవకాశం కూడా ఉండే. అంటే ఇప్పుడు కొన్ని నామ్స్ ఉంటాయి. నేను ఓడిపోయిన, జగ్గారెడ్డి గారు, మధుయాషి గారు, చాలామంది ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ బార్ పెట్టినారు. ఓడిపోయిన వాళ్ళకు కొన్ని దినాలు బయట ఉండాలా. నాకు స్పెషల్ కేసు ఏమంటే నాకు కామెడీ వదిలిపెట్టి పంపించి నాకు నిజామాబాద్ పంపించారు. కాబట్టి హైకమాండ్ పొమ్మన్నారు. నేను పుట్టిన కాంగ్రెస్ పార్టీలో, నా జీవితంలో 67 సంవత్సరాలు పూర్తి 68కి వచ్చిన, ఇప్పటి వరకు పార్టీ మారలే, అదే పార్టీలో కొనసాగుతున్నా. కేసీఆర్ గారు ఎన్ని ఆఫర్లు పంపించినా నేను పోను కూడా. ఇదే పార్టీలో దేవునితో ప్రార్థించుకుంటున్నా. అల్లాసే ఓ సచ్చినా కూడా 3 జంగుల రంగంలోనే సస్తా. ఓకే, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారా, లేకపోతే కరీంనగర్ జిల్లా నుంచి తీసుకొచ్చి మీరు అభ్యర్థిని పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇక్కడ స్థానికంగా పార్లమెంట్ కదా ఆయన. నిజామాబాద్ అని కరీంనగర్ ఎట్లా చెప్తారు? ఇప్పుడు నేను కామారెడ్డి జిల్లా, అతడు మాకు డివైడ్ చేస్తే ఎట్లా? కేసీఆర్ గారు చేసింది ఏంటంటే లీడర్షిప్ని కిల్ చేసి చిన్న చిన్న జిల్లాలు చేసి కొట్లాటలు పెట్టేసిండు. అరే మేము నిజామాబాద్ జిల్లాకు నేను 10 సంవత్సరాలు మంత్రి చేసినరా బాబు అంటే ఆ కామారెడ్డికి అయినా అంటాడు. ఇంకేం చేయాలా? ఓకే, అటు సిరిసిల్ల ఉనికి అలాగైపోయింది. రాజన్న సిరిసిల్ల అలాగూ, జగిత్యాల అలాగూ, పెద్దపల్లి అలాగూ. ఏమైనా ప్లాన్ అంటే జిల్లాలు కుదించే అవకాశం ఉందా ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇంకా అంత లెవెల్లో ఇంకా ప్రభుత్వం ఆలోచన ఇంకా నాకు క్లారిటీ తెలియదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చినాయి. బీజేపీకి ఎక్కువగా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో మీ పార్టీ విజయావకాశాలు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎట్లా ఉండబోతున్నాయి? అంటే బీజేపీకి మాకంటే ఎక్కువ ఎక్కడ వచ్చినాయి? ఐ మీన్ 4-4 వచ్చినా మీరు ఊహించని స్థానాలు 4 వచ్చినాయి, వాళ్ళకి 3 వచ్చినాయి. 3 కాబట్టి మాకు ఈక్వల్ లేరే. మీకు మిశ్రమ ఫలితాలు అన్నట్టే కదా, దాదాపు బీఆర్ఎస్కు 2 వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్లో మీరు చూడండి, నిజామాబాద్ అండ్ జహీరాబాద్ ఆల్ పార్లమెంట్ ఇంక్లూడింగ్ ఆదిలాబాద్, బీఆర్ఎస్ అయితే పత్తలేదు, క్యాండిడేట్ కూడా లేరు వాళ్ళకు. లేకపోతే బీజేపీ మాకే. కానీ బీజేపీకి అప్పుడు వేసిన వాళ్ళంతా కూడా అయ్యే ఎందుకు వేసాంరా బాబు అంటారు. మరి ఈసారి మాత్రం మాకు 13 నుంచి 14 సీట్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుంది. 14 సీట్లు గెలుస్తామని పదే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు.
నేను కూడా ఒక సీట్ ఎక్కువనే అనుకుంటే తక్కువ అంటలేను. ఓకే, ఏం చెప్తారు ప్రజలకు ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు మీరు? మేము ఒకటే మీకు 6 గ్యారెంటీలు చెప్పినాం, తెలంగాణ డెవలప్ చేస్తా అన్నాం. 4 గ్యారెంటీ అయింది, రేపు ఎల్లుండి హౌసింగ్ అయిపోతుంది. 5 గ్యారెంటీలు కంప్లీట్ చేస్తున్నాం ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందు. అంటే 100 డేస్లో 6 5 గ్యారెంటీలు కంప్లీట్ చేయాలంటే మామూలు మాట కాదు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో వేర్ ఈజ్ ద మైనారిటీ రిజర్వేషన్ 4కి 12 లేదు, మన 6% ట్రైబల్కు 12 లేదు, తర్వాత ఎస్సీ దళిత్ ముఖ్యమంత్రి లేదు, 3 ఎకరాల భూమి లేదు. మరి ఎన్ని వాగ్దానాలు చేసిన దాంట్లో కనీసం 10% అన్న సీఎం గారు కంప్లీట్ చేసిండా? ఇల్లు డబుల్ బెడ్రూమ్ అందరికీ లేదు. ఏం చేసిండు? విద్యార్థుల గతి ఏమైంది? ఫీజు 3 సంవత్సరాల నుంచి లేదు, కాలేజీలు బంద్ అయినాయి, 4000 గవర్నమెంట్ స్కూల్ బంద్ అయింది ఈ చరిత్రలో. 4000 స్కూల్స్ మూతబడ్డాయి, గవర్నమెంట్ స్కూల్స్. ఇది ఒక గవర్నమెంట్ అన్న పోయినది? బర్బాద్ చేసేసాడు తెలంగాణ మొత్తం. తెలంగాణ అని ఏ విజన్ ఉండేనో పోయింది. ఇప్పుడు మేము కూడా టైం పడుతుంది. మేము అన్ని వాగ్దానాలకు 100% కాదు 120% పూర్తి చేస్తాం. మేము చెప్పింది కూడా కొన్ని చేస్తాం, కానీ కొంచెం సమయం కావాలి. థ్యాంక్ యూ షబీర్ అలీ గారు, థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తుంది, చాలా వరకు అమలు చేసింది, ఇంకా అమలు చేసే దిశగా ప్రయాణం చేస్తుంది. ఈ లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిచి తీరుతామని షబీర్ అలీ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు తీర్పిస్తారో చూద్దాం. ఇది ఈ వారం ఫేస్ టు ఫేస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.